అతను బిచ్చగాడు కాదు. కోట్ల రూపాయలకు ఆస్తికి యజమాని. కానీ ప్రతిరోజు రోడ్డుపై చేయి చాచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? అయితే ఈ కథ వినాల్సిందే. నెక్స్ట్ స్టిక్కీ కథలు. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ ముందుకు సాగిద్దాం. హైదరాబాద్ నగరంలో ప్రతి ఉదయం ఒక వృద్ధుడు చిరిగిన బట్టలు వేసుకొని బస్ స్టాప్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చునేవాడు. ఎవరూ అసలు అతన్ని వైపు కూడా చూడరు. కానీ ఆ వృద్ధుడు ₹1 కోసం అక్కడ కూర్చోలేదు. అతను ప్రతిరోజు మనసులు పరీక్షిస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక రాజకీయ నాయకుడు కాన్వేలో వెళ్ళాడు. వృద్ధుడు చేయి చాచాడు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పక్కకి నెట్టేశారు. ఒక పెద్ద వ్యాపారేత ఖరీదైన కారులో అక్కడి నుంచి వెళ్ళారు. వృద్ధుడు సహాయం అడిగారు, కానీ అతను పట్టించుకోలేదు. కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ వృద్ధుడి కళ్ళలో నిరాశే కనిపించింది. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. ఆ వృద్ధుడు పూర్తిగా తడిసి వణికిపోతున్నాడు. అయితే అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న 12 ఏళ్ల చిన్నబ్బాయి అరుణ్ అక్కడికి వచ్చాడు. తన దగ్గర ఉన్న గొడుగు వృద్ధుడి మీద పెట్టాడు. తన లంచ్ బాక్స్లో మిగిలిన ఆహారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, తన జేబులో ఉన్న ₹10 తీసి ఇచ్చారు. తాతయ్య, ఇది తీసుకొని ఏదో ఒకటి తినండి అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడి కళ్ళల్లోని నీళ్లు తిరిగాయి. ఆ రోజు అతను మొదటిసారి చిరునవ్వు నవ్వాడు. 2 రోజుల తర్వాత అర్జున్ ఇంటి ముందు వరుసగా ఖరీదైన కార్లు ఆగాయి. సూట్లు వేసుకున్న లాయర్లు, అధికారులు ఇంటికి వచ్చారు. అర్జున్ తల్లిదండ్రులు భయపడ్డారు. అప్పుడే వారితో పాటు అదే వృద్ధుడు వచ్చాడు. కానీ ఈసారి చిరిగిన బట్టల్లో కాదు, ఖరీదైన సూట్లో గౌరవంగా నడుచుకుంటూ వచ్చాడు. డబ్బులు మనుషులను మార్చిందా, లేక మనుషులే డబ్బుల కోసం మారిపోయారా అని తెలుసుకోవడానికి బిచ్చగాడిలా జీవిస్తున్నాడు. అతనికి సహాయం చేసిన ఏకైక వ్యక్తి ఆ చిన్న అర్జునే. ఆ వృద్ధుడు ఆస్తిలో పెద్ద భాగాన్ని అర్జున్ చదువు కోసం ట్రాన్స్ఫర్ రాశారు. నాకు డబ్బు ఉన్నప్పుడు 1000 మంది నా చుట్టూ ఉన్నారు. కానీ నాకు అవసరం ఉన్నట్లు కనిపించినప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చావు అని చెప్పి అర్జున్ తలపై చేపెట్టాడు. ఈ ప్రపంచంలో మనిషి విలువ అతని బట్టల్లో ఉండదు, అతని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు, అతని మనసులో ఉంటుంది. మీరు చేసే చిన్న సహాయం ఎవరి జీవితాన్నైనా పూర్తిగా మార్చగలదు.